హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం కాకరకాయతో ఇన్స్టెంట్గా తాలింపునైతే చేసుకుందాం. దీనికోసం మనం కాకరకాయల్ని ఉడకపెట్టకుండా డైరెక్ట్గా మనం పోపులోనే వేసేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల మనకైతే ఇందులో నుంచి విటమిన్స్ ఏవి పోవు. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తెల్లగడ్డ, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన కాకరకాయలని నీట్గా కడుక్కొని పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ మనకి వేగిన తర్వాత మనం ఇందులోకి చింతపండు ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి చేదు అనేది అస్సలు ఉండదు. ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల మనకి ఇందులో నుంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏమీ పోవు. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు నేను ఒక సగం నిమ్మకాయనైతే పిండుకుంటున్నాను. ఎందుకంటే ఇటు వేడి చేయకుండా కూడా ఉంటుంది, అలాగే మనకి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మొత్తం వేగడానికి నాకు ఒక ½ అన్ అవర్ పట్టిందండి. చూడండి, ఇలాగా రోస్ట్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి ఈ పొడి నేను ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను, తాలింపు పొడి, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి, కొంచెం సాయిపప్పు, తెల్లగడ్డ, ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకొని అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే మన కాకరకాయ తాలింపు ఇన్స్టెంట్గా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.